everyone, this is Bhanu from CII Team 2. So today my topic is about correlation. Correlation is nothing but relation between two variables and it is denoted by small r and it is defined by summation xy by summation x square into summation y square. So here x is nothing but x minus x bar. Y is nothing but y minus y bar. So here x bar is nothing but 1 by n summation x. Y bar is nothing but 1 by n summation y. In this correlation there are three types. One is positive, correlation, negative correlation, no relation. So positive relation ante entante it depends upon the direction of the variable. For example, if one variable increases, the another variable should be increased. If one variable decreases, the other variable should be increased. So negative is nothing but opposite of the positive. Until for example, if one variable increases, the other variable should be decreased. If one variable decreases, the other variable should be increased. No relation. For this relation అనేది ఏమి ఉండదు. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. సో కోరిలేషన్తో మనం స్టార్ట్ చేస్తాం. కోరిలేషన్ అంటే చెప్పాను కదా, టూ వేరియబుల్స్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్. ఆ టూ వేరియబుల్స్లో వన్ వేరియబుల్ అనేది సబ్జెక్ట్ అయి ఉండాలి. అంటే సబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ ఇండిపెండెంట్ అండ్ ఇంకొకటి వచ్చేసి డిపెండెంట్ అయి ఉండాలి. డిపెండెంట్ అంటే దాన్ని ఏమంటారు మళ్ళీ సో ఎక్స్ వాల్యూస్ 57, 59, 62, 63, 64 ఇలా తీసుకున్నాం 5 వాల్యూస్. సో ఫస్ట్ we have to find the mean. First we have to find the number of observations. So number of observations is denoted by n, small n. So for this we have to find any numbers ఇచ్చారని చెప్పి కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9. సో మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అనేది 9 అయింది. ఇప్పుడు మీన్ ఆఫ్ ఎక్స్, దీన్ని ఎక్స్ బార్ అని కూడా అనుకోవచ్చు. సో ఎక్స్ బార్కి మనం 1 by n సమ్మేషన్ ఎక్స్. సో ఈ ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా మనం సమ్ చేసుకోవాలి. సమ్ చేసుకుంటే మనకి 540 వస్తుంది. 540 by n, n అంటే 9. సో ఎక్స్ బార్ అనేది మనకి 60 వచ్చింది. నెక్స్ట్ మీన్ ఆఫ్ y బార్. సో అది 1 by n సమ్మేషన్ y. సో 1 by n is nothing but, సో ఇవన్నీ ప్లస్ చేసుకుంటే మనకి 10 by 9. సో అప్పుడు మనకి ఆన్సర్ 120. టేబుల్ మనం ఏమేమి తీసుకుంటామంటే ఎక్స్, వై, క్యాపిటల్ ఎక్స్. ఈ క్యాపిటల్ ఎక్స్ మనం ఆల్రెడీ అనుకున్నాం, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. నెక్స్ట్ వై, y minus y bar.
y square x into y. So x values మనకి 57. సో x values y values రాసుకున్నాం కదా. ఇప్పుడు x ఏం చేయాలంటే x minus x bar. x అంటే ఫస్ట్ మనం 57 చూస్ చేసుకున్నామంటే 57 x bar. మనకి ఇక్కడ x bar ఎంత వచ్చింది 60. సో 57 minus 60 ఎంత మనకి మైనస్ 3 వస్తుంది. సో అలాగే ప్రతి వాల్యూ కూడా x minus x bar చేసుకోవాలి. 57 minus 60, 59 minus 60 minus 1, నెక్స్ట్ 62 minus 60 అలా ప్రతిదీ చేసుకోవాలి. y అంటే y minus y bar కాబట్టి సేమ్ యాజ్ దిస్ x ఎలా చేస్తాము అలాగే y తో చేసుకుంటాం. సో 113 minus 120 minus 7, సారీ minus 7. నెక్స్ట్ 170 minus 120 minus 3. సో అలా ప్రతి కూడా సేమ్ x ఎలా చేస్తామో y కూడా y minus y bar చేసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు x స్క్వేర్ అంటే ఇక్కడ స్మాల్ x తీసుకోకూడదు, క్యాపిటల్ x చూస్ చేసుకోవాలి. క్యాపిటల్ x లో మనకి -3 కి స్క్వేర్ చేసుకోవాలి. 9 1 స్క్వేర్ 1 4 9 16 25 4 9. సేమ్ ఇలాగే y స్క్వేర్ కూడా చేసుకోవాలి. y స్క్వేర్ ఏంటి 7, సో 49. నెక్స్ట్ 9 36 100 81 ఇప్పుడు x into y ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. మల్టిప్లికేషన్ చేస్తే -3 into -7 మనకి ఎంత వస్తుంది 21. నెక్స్ట్ 1 into 3. సో అలా ప్రతిదీ కూడా x into y చేసుకోవాలి. మనకి ఏంటంటే ఇక్కడ ఇది x స్క్వేర్ కదా, సో సమ్మేషన్ x స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ x స్క్వేర్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. మనకి యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది 102. నెక్స్ట్ సమ్మేషన్ y స్క్వేర్ ఇవంతా కూడా సమ్ చేయాలి y స్క్వేర్ అంతా, అప్పుడు 472. నెక్స్ట్ సమ్మేషన్ xy 260. సో ఇప్పుడు కోరిలేషన్ ఫార్ములా ఏంటి మనకి సమ్మేషన్ xy బై రూట్ ఓవర్ సమ్మేషన్ x స్క్వేర్ ఇంటూ సమ్మేషన్ y స్క్వేర్. సమ్మేషన్ x స్క్వేర్ మనకి ఎంత వచ్చింది 216. సో 216 బై రూట్ ఓవర్ సమ్మేషన్ x స్క్వేర్ 102 ఇంటూ సమ్మేషన్ y స్క్వేర్ 472. ఇది మనం సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 102 ఇంటూ 472. ఇందులో ఏంటంటే మనకి కోరిలేషన్ లో ప్రతిదీ కూడా -1 నుంచి 1 వరకే ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ -3 పాయింట్ సంథింగ్ వస్తే అది రాంగ్, నో రిలేషన్ వస్తుంది. సో 0 -1 0 1 ఉంటే మాత్రం దాని కోరిలేషన్ అని చెప్పి అనుకుంటాం. థ్యాంక్ యూ.